ప్రెగ్నెంట్ అవగానే రాసే ఫస్ట్ మెడికేషన్ ఫోలిక్ యాసిడ్. సో ఎందుకు ఇది ఎంత ఇంపార్టెంట్ అండ్ ప్రెగ్నెంట్ పేషెంట్స్ దీన్ని ఎందుకు ఖచ్చితంగా వేసుకోవాలో ఇవాళ వీడియోలో చూద్దాం. నా పేరు డాక్టర్ మోనికా, ఫర్టిలిటీ కన్సల్టెంట్ ఎట్ హెగ్డే ఫర్టిలిటీ, హైదరాబాద్. సో ప్రెగ్నెంట్ అవ్వగానే ఫస్ట్ డాక్టర్ అడిగేది, మీరు ఇదివరకు ఫోలిక్ యాసిడ్ ఆల్రెడీ వేసుకున్నారా, లేకపోతే ఇప్పుడు స్టార్ట్ చేయండి, ఫస్ట్ 3 months మిస్ అవ్వకుండా వేసుకోండి అని చెప్తాం. ఎందుకు ఇది అంత ఇంపార్టెంట్? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఫోలిక్ యాసిడ్ తీసుకున్న వాళ్ళకి ఫస్ట్ 3 monthsలో అబార్షన్స్ అయ్యే రేట్ కొంచెం తగ్గుతుంది. అలాగే బేబీకి న్యూరల్ డెవలప్మెంట్కి చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ ఆల్సో న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అంటే స్పైనా బైఫిడా ఇలాంటివి రాకుండా ప్రివెంట్ చేస్తుంది. అలాగే క్లెఫ్ట్ లిప్ ఇలాంటి బేబీకి ఏవైనా అబ్నార్మాలిటీస్, న్యూరల్ అబ్నార్మాలిటీస్ రాకుండా ఈ ఫోలిక్ యాసిడ్ హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇది బాడీలో రిక్వైర్డ్ అమౌంట్స్లో ఉండటం చాలా ఇంపార్టెంట్. సో ఇది వచ్చేసి 4 generations ఉంటుంది. ఇది ఎప్పుడు వేసుకోవాలి, ఏ ఫుడ్స్లో న్యాచురల్గా ఏ ఫుడ్స్లో ఉంటుంది, టాబ్లెట్ ఎలా అనేది చూద్దాం. సో ఫస్ట్ థింగ్, ఫోలిక్ యాసిడ్ అనేది మీరు ఫస్ట్ 3 months అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే 3 months ముందు నుంచి వేసుకుంటే అది కొంచెం ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఐడియల్గా 3 months ముందు లేదా అట్లీస్ట్ 1 month ముందు వేసుకుంటే మనకు బాడీలో దాని అవైలబిలిటీ అనేది ఎక్కువగా ఉండటం వలన ఎక్కువ అబార్షన్స్ అవ్వకుండా లేదా న్యూరల్ ట్యూబ్స్ డిఫెక్ట్స్ రాకుండా కాపాడుతుంది. సో అనదర్ థింగ్ ఇస్ 4 generations ఆఫ్ ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. ఒకటి, ఫస్ట్ జనరేషన్ వచ్చి మనకు న్యాచురల్ ఫుడ్స్లో అవైలబుల్గా ఉండే ఫోలేట్ అనమాట. సో ఇవి ఎక్కడ అవైలబుల్ ఉంటాయి, లైక్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, బ్రోక్లీ కానీ లేదంటే స్పినాచ్ కానీ, అలాగే చిక్ పీస్, అలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీస్లో మీకు ఫోలిక్ యాసిడ్ అవైలబుల్గా ఉంటుంది. సో ఇప్పుడు చెప్పిన ఫుడ్స్ అన్నీ మీ డైలీ రొటీన్ తీసుకునే ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ ద సెకండ్ జనరేషన్ ఇస్ మెడికల్ స్టోర్స్లో అవైలబుల్గా ఉండే ఫోలేట్ 5 mg టాబ్లెట్. సో ఇది ఒక ఎల్లో కలర్ టాబ్లెట్ ఉంటుంది. ప్రెగ్నెంట్ అవ్వగానే ఫస్ట్ ఇది స్టార్ట్ చేస్తారు, డైలీ 1 టాబ్లెట్ తీసుకోమంటారు. సో దిస్ ఈస్ ద సెకండ్ జనరేషన్ ఫోలిక్ యాసిడ్. సో ద థర్డ్ జనరేషన్ ఇప్పుడు బాగా అవైలబిలిటీలో ఉండి కొంచెం ఎక్కువ రన్ అయ్యే టాబ్లెట్ వచ్చేసి L-మిథైల్ ఫోలేట్ అనే టాబ్లెట్. సో నార్మల్గా ఏమవుతుందంటే, మీరు న్యాచురల్ ఫుడ్స్లో తీసుకునే ఫోలిక్ యాసిడ్ కానీ లేదా టాబ్లెట్ రూపంలో తీసుకునే ఫోలేట్ 5 mg టాబ్లెట్ కానీ అది లాస్ట్గా L-మిథైల్ ఫోలేట్ ఫామ్లోకి కన్వర్ట్ అవ్వాలి బాడీలో. సో ఇలా ఫోలేట్ నుంచి L-మిథైల్ ఫోలేట్ వరకు రావడానికి మధ్యలో ఒక ఎంజైమ్ అవసరం ఉంటుంది, MTHFR రిడక్టేజ్ అనే ఎంజైమ్. సో చాలా మంది ఇండియన్ ఉమెన్స్లో ఏంటంటే ఈ ఎంజైమ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది లేదా అసలు కంప్లీట్లీ డెఫిషియెంట్ ఉండొచ్చు అనమాట. సో ఎప్పుడైతే ఈ ఎంజైమ్ తక్కువగా ఉండటమో లేదా డెఫిషియెంట్ ఉండటమో ఉంటుందో అప్పుడు మీరు తీసుకున్న ఫోలేట్ అనేది L-మిథైల్ ఫోలేట్లోకి కన్వర్ట్ అవ్వదు, అంటే బాడీ దాన్ని అబ్జార్బ్ చేసుకోవట్లేదు. సో మీరు ఏ అడ్వాంటేజ్ కోసం ఆ ఫోలేట్ తీసుకుంటున్నారో దాని అడ్వాంటేజెస్ ఏవి మీకు రావు. అలాగే ఈ కన్వర్ట్ అవ్వని ఫోలేట్ అంతా బాడీలో అక్యుములేట్ అయిపోయి అన్యూజ్డ్ ఫోలేట్ లాగా మిగిలిపోతుంది. అండ్ దాట్ అన్యూజ్డ్ ఫోలేట్ ఈజ్ ఆల్సో నాట్ వెరీ హెల్దీ టు ద బాడీ. సమ్ టైమ్స్ ఈ అన్యూజ్డ్ ఫోలేట్ ఎప్పుడు బాడీలో ఎక్కువగా ఉంటుందో ఎక్కువ అబార్షన్ అయ్యే ఛాన్సెస్ కూడా చూసాం మనం. సో L-మిథైల్ ఫోలేట్ ఇప్పుడు డైరెక్ట్గా అవైలబుల్గా ఉండటం వలన మీరు అదే టాబ్లెట్ డైరెక్ట్గా తీసుకుంటే మీకు ఎంజైమ్ ఉన్నా లేకపోయినా ఫోలేట్ అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. సో దట్ ఈస్ థర్డ్ జనరేషన్ ఫోలిక్ యాసిడ్. ఫోర్త్ జనరేషన్ వచ్చేసి క్వాట్రిఫోలేట్ అనేది. సో ఇది ఇంకొక ఫార్మ్ ఆఫ్ అనలాగ్ ఫార్మ్ ఆఫ్ L-మిథైల్ ఫోలేట్ అనమాట. సో ఈ క్వాట్రిఫోలేట్ అనేది ఇంకా అడ్వాంటేజెస్, ఎందుకంటే మీరు ఎప్పుడైతే క్వాట్రిఫోలేట్ టాబ్లెట్ తీసుకుంటారో ఏ ఎంజైమ్ అవసరం లేదు, ఏమీ అవసరం లేదు, డైరెక్ట్గా క్వాట్రిఫోలేట్ అనేది L-మిథైల్ ఫోలేట్ ఫామ్లోకి కన్వర్ట్ అయిపోతుంది మీరు తీసుకోగానే. సో అలా మీకు డైరెక్ట్ కన్వర్షన్ వల్ల మళ్ళీ అగైన్ ఆ ఎంజైమ్ బయాస్ అనేది స్కిప్ అవుతుంది. అలాగే దాని అడ్వాంటేజ్ ఇంకోటి ఏంటంటే, అది వాటర్ సాల్యుబుల్ ఫామ్లో ఉండటం వలన బాడీలో దాని అవైలబిలిటీ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఎంత ఫోలేట్ అవైలబిలిటీ ఇంక్రీజ్ అవుతే మీకు అంత అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ ఆల్సో మనం తీసుకునే ఫోలేట్ నార్మల్గా స్టమక్లో అబ్జర్వ్ అవుతుంది, కానీ ఈ క్వాట్రిఫోలేట్ అనేది ఇంటెస్టైన్స్లో అబ్జర్వ్ అవ్వటం వల్ల మళ్ళీ దాని అవైలబిలిటీ మన బాడీలో ఎక్కువగా ఉంటుంది అనమాట. సో హోల్ టుగెదర్ చెప్పొచ్చేది ఏంటంటే, మీ బాడీలో ఎంత అవైలబిలిటీ ఆఫ్ ఫోలేట్ ఎక్కువ ఉంటే అంత మీకు ప్రెగ్నెన్సీ మీద దాని అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు టేక్ ఫోలిక్ యాసిడ్ బిఫోర్ ప్రెగ్నెన్సీ, లేదా మీరు సడన్గా ప్రెగ్నెంట్ అయ్యారు అంటే అట్లీస్ట్ ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఫస్ట్ 3 monthsలో ఫోలేట్ తీసుకోవడం అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. సో యాజ్ ఫర్ ఇస్ పాసిబుల్ మీరు మెడికల్ స్టోర్కి వెళ్ళినప్పుడు మీరు తీసుకునే ఫోలేట్లో ఏ కంపోజిషన్ ఉందని చూసి ప్రిఫరబుల్లీ L-మిథైల్ ఫోలేట్ కానీ క్వాట్రిఫోలేట్ కానీ ఉన్న కంపోజిషన్ టాబ్లెట్స్ తీసుకోవటం బెటర్. థ్యాంక్ యూ.